సినిమాలు లేకపోయినా స్టార్ కిడ్స్ ఈసారి బాక్సాఫీస్ దగ్గర ఇంట్రెస్టింగ్ సినిమాలు చేశారు. అందులోనూ హీరోయిన్లు ఈసారి బాక్సాఫీస్ దగ్గర ఇంపాక్ట్ చూపించడానికి ట్రై చేశారు. కానీ ఆడియన్స్ మాత్రం హీరోయిన్ల సినిమాలను అంతగా యాక్సెప్ట్ చేయకుండా ఫ్లాప్ చేశారు. స్టార్ కిడ్ జాన్వీ కపూర్ ఎప్పట్లానే ఈ సంవత్సరం కూడా హిట్ ఫ్లాప్ పట్టించుకోకుండా ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది. స్పెషల్లీ బాగా మెచ్యూర్డ్ క్యారెక్టర్ తో స్పైగా యాక్షన్ సీన్స్ చేసి ఉల్లజ్ మూవీని రిలీజ్ చేసింది. దాదాపు 40 కోట్లతో తెరకెక్కిన ఉల్లజ్ మూవీ 10 కోట్లు కూడా కలెక్ట్ చేయలేక ఫ్లాప్ అయింది. గంగూభాయ్తో 100 కోట్ల హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఆలియా భట్ కి కూడా ఈసారి డిజాస్టర్ ఇచ్చింది. అక్కా తమ్ముళ్ల సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన జగరా మూవీ 80 కోట్ల బడ్జెట్ తో యాక్షన్ మూవీగా తెరకెక్కింది. అయితే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్లోకి వచ్చిన జగరా మూవీ ఆలియా కెరియర్ లో లోయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా ఏమాత్రం వర్కౌట్ కాలేకపోయింది. దాంతో వరల్డ్ వైడ్ గా 50 కోట్లు అతి కష్టం మీద రాబట్టగలిగింది. ఇలా బాలీవుడ్ లో చాలా సినిమాలు సగానికి సగం కలెక్షన్లు నష్టపోయి బాక్సాఫీస్ డిజాస్టర్లుగా నిలిచిపోయాయి.